నిన్నలేక మొన్న వచ్చినావు గుజరాత్ గుజరాత్ పంపిస్తాం బిడ్డ నిన్న చెప్తా ఉన్నాం. అరే గుజరాత్ దివాలే బాట దేశ్ కు బచావ్. ఇది గుజరాత్ దేశమా భారతదేశమా? ఇలా ఈ భారతదేశంలో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలా, మనకు కనీస వేతనం కొరకు అడిగితే ఇలా ఎంపీలు దొంగతనం చేసి వేరే దేశం పారిపోతారు. ఇలా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ భారతదేశంలో ఎన్ని 28 మంది దేశాన్ని దోచుకున్నారు. ఒక్క 28 మంది మాత్రమే, అందులోకెళ్ళి 27 మంది మార్వాడి బాటాలో గుజరాత్ తప్ప వేరే రాష్ట్రంలో లేరు. ఏ కులం వాళ్ళు లేరు, హిందూ లేరు, ముస్లిం లేరు, బీసీ లేరు. ఏ కులం మార్వాడి బాటకు సంబంధించిన ఈ దేశాన్ని దోచుకుని 27 మంది. అది గుజరాత్ రాష్ట్రమోడే. ఇంకోడు విజయమల్లి అంటే కర్ణాటక కావచ్చు పోసాడు. ఆడవాడు ఎంపీ బీజేపీ అనుకుంటే వేరే దేశం మన పైసలు తీసుకుపోయాడు 10,000 కోట్లని. ఈ దేశం సంపద ఎంత? 28 మంది భారతదేశంలో అదాని, అంబానీ, కింగ్ ఫిషర్, మళ్ళీ ఫిషర్, ఏ ఫిషర్ దేశాన్ని మాత్రం తరలించారు. మనం అడుగుతా ఉన్నాం మోడీ సాబ్, ఇలా టీఆర్ఎస్ పార్టీ కూడా ఎందుకు సమ్మె వచ్చింది, కాంగ్రెస్ పార్టీ కూడా ఎందుకు వచ్చింది, కమ్యూనిస్ట్ పార్టీలు ఎందుకు వచ్చినాయి? ఈ దేశంలో మనుగడ లేదు. మన దేశాన్ని అమ్ముకుంటాము బీజేపీ. ప్రజలకు కదా హిందూ ముస్లిం అనుకుంటా రాజకీయాలు చేస్తాడు. హిందూ అంటే కదా హిందువులతో ఒకటట, ముస్లిం వేరట, క్రైస్తవులు వేరట, హిందువులు ఒకట. నీ చాగిన లంచవర్గ స్వతంత్రం హిందువులతో కూడా వచ్చావా? మనం హిందువులు కొట్లలో దేశానికి స్వతంత్రం వచ్చినాం. హిందువులు కాదా, ముస్లింలు కాదా, అన్ని కుల మతాల ఖచ్చితంగా దేశానికి స్వతంత్రం కాదా? ఏ కులం వచ్చే దేశంలో ఉన్న అన్ని కులాల మతాలు కలిసి ఈ దేశానికి స్వతంత్రం వచ్చినాం. అందుకే సెక్యులర్ భారతదేశం అంటున్నాం. ఈ దేశం సెక్యులర్ భారతదేశం, భిన్నత్వంలో ఏకత్వమైన భారతదేశం. ఈ భారతదేశంలో కుల మతాలకు అతీతంగా ఉంటాం. ఈ దేశంలో కార్మిక హక్కుల్ని సాధించుకునే వరకు పోరాడతాం. ఇలా ఈ సమ్మె, ఇలా మోడీ కుర్చీ ఉండాలి. ఆవిడ కాబట్టి ప్రపంచ కార్మికులు వచ్చేవాడు. ఇలా కార్మికులు చూడు రోడ్ల మీద. మీకు వాడు గుర్తులేదు. మీరు అనుకోవచ్చు మున్సిపాల్, అంగన్వాడీలో, ఆయాలో లేదా రిమ్స్ ఆసుపత్రులు అని కాదు. ఈ దేశంలో బ్యాంకులు కూడా సమ్మె చేస్తా ఉన్నాయి. టెలిఫోన్ సంస్థ సమ్మె చేస్తా ఉన్నాయి. ఇన్సూరెన్స్ సంస్థ కూడా సమ్మె చేస్తా ఉన్నాయి. సింగరేణి బొగ్గులో సైరన్ ఆగిపోయింది. ఈ దేశంలో ఏరోప్లేన్లు ఆగిపోయినాయి, రైళ్లు ఆగిపోయినాయి. ఇలా ఉత్తరాలు ఆగిపోయినాయి. ఉత్తరాలు తోకలేని పిట్టి అంటే పోస్ట్ ఆఫీసులో లెటర్లు అవి కూడా అయిపోయినాయి. ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఏతున్నాయో ఆ సంస్థలన్నీ బ్రేక్ అయిపోయింది. మొత్తం దేశం ఆగిపోయింది. 40 కోట్ల మంది సభ్యులు తీరు. ఎందుకు తీరు? మా కార్మికులకు, మున్సిపల్ కార్మికులకు 30,000 ఇస్తాడు. వస్తావా మోడీ? నీ ఎంపీలకు మన జీతాలు పెంచుకున్నావు. నీ బీజేపీ కార్యకర్తలు నెలకు 30,000 జీతం ఇచ్చి హిందూ మతం కొరకు పెంచుతా ఉన్నావు. ఇలా కష్టపడి 24 గంటలు మోర్లలో, పాములో, పింగళ గలీ వాసన తీసే మా మున్సిపల్ కార్మికులకు జీతాలు ఎందుకు ఎవరు? రీప్స్ కార్మికులు పాపం వాసన చచ్చిపోయిన శవాన్ని మొత్తారు. వాళ్ళకి ఎందుకు? మున్సిపల్ కానీ రీప్స్ పనిచేసుకోవాలి. కానీ ఎంత ఇవాళ మన ఒక తల్లి బిడ్డకిట్ల సేవ చేస్తే అంతకన్నా ఎక్కడి మా కార్మికులు చేస్తే 12,000 జీతం. 12,000 ఒక ఎమ్మెల్యేకి ఒకరోజు, ఎంపీకి ఒక భర్త కాదు, ఒకరోజు భర్త రాదు, ఒకరోజు భర్త కూడా ఎక్కిస్తారు వాళ్ళకి, ఎమ్మెల్యేలకు, మా ఎంపీలకు. మరి ఇవాళ మా కార్మికులకు 4 రోజులు కుటుంబాన్ని సాధించుకోవడానికి 12,000 జీతం వేయడానికే 3 నెలలు 6 నెలలు ఆ జీతాల కొరకు హింసలో ధర వేయాలి, మున్సిపల్ ఆఫీసులో ధర వేయాలి. అంటే ఈ ప్రభుత్వ విధానాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి ఆలోచించాలని మనం చెప్తాం. మన బాబుగా